చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ సిఎస్కే బౌలర్లను ఊచకోత కోసింది. టీం డేవిడ్ రజిత్ పటిదార్ ఆఖర్లో విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ అయిపోయి ప్లేయర్లంతా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు చిన్నస్వామి స్టేడియం డీజే దోసా ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అనే సాంగ్ ప్లే చేశాడు. దానిపై సిఎస్కే మేనేజ్మెంట్ సీరియస్ అయి బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఫైట్ మ్యాచ్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది సిఎస్కే అండ్ ఆర్సీబీ మ్యాచ్. ఈ మ్యాచ్కి ముందు తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఒక జట్టుపై మరొక జట్టు అభిమానులు నెట్టింట మీమ్స్ అండ్ ట్రోల్స్తో విరుచుకుపడుతుంటారు. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియంలో డీజే చేసిన పనికి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఫైర్ అయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సీజన్లో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసం సృష్టించింది. టీం డేవిడ్ రజిత్ పటిదార్ దేవదత్ పడిక్కల్ ఫిల్ సాల్ట్ విరోచితంగా ఆడి 250 పరుగులు బాదారు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో సిఎస్కేపై ఆర్సీబీ ఇదే హైయెస్ట్ స్కోర్. ఆర్సీబీ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఉన్న డీజే సిఎస్కేను ట్రోల్ చేస్తూ ఓ సాంగ్ ప్లే చేశాడు. దోసా ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అంటూ ఆఖర్లో ఈ డీజే ప్లే చేశాడు. ఆర్సీబీ విధ్వంసం చేసిందని చెబుతూ డీజే ఆ సాంగ్ ప్లే చేశాడు. దీంతో సిఎస్కే మేనేజ్మెంట్ దాన్ని సీరియస్గా తీసుకుంది. చిన్నస్వామి స్టేడియం డీజే మీద చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ అధికారికంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. సిఎస్కే మనోభావాలు దెబ్బతీసేలా సాంగ్ ప్లే చేశారంటూ పేర్కొంది. సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ గారు కూడా డీజే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డీజేలు హోమ్ టీంకు సపోర్ట్ చేయడం సాధారణమేనని, కానీ చిన్నస్వామి స్టేడియం డీజే మాత్రం తమ ప్లేయర్లను ఉద్దేశిస్తూ డీజే ప్లే చేయడం క్షమించరాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని మీద బీసీసీఐకి కూడా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చామని, దాన్ని పరిశీలించాలని కోరినట్లు ఇచ్చామని చెప్పారు. ఐపీఎల్ 2025 సమయంలో ఆర్సీబీ కీపర్ జితేష్ శర్మ చేసిన ఈ కామెంట్స్ ఆ తర్వాత బాగా వైరల్ అయ్యాయి. ఐపీఎల్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దోస ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అంటూ పాట కూడా పాడాడు. ఆ తర్వాత నుంచి ఇది బాగా వైరల్ అయింది. గత సీజన్లో జితేష్ తక్కువ పరుగులకు అవుట్ అయిన తర్వాత సిఎస్కే డీజే మీద సాంగ్ పెట్టిన ట్రోల్ చేశారు. మొత్తానికి దోస ఇడ్లీ చట్నీ చట్నీ అనే సాంగ్ బీసీసీఐ వరకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.